హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ త్రూ కిరణ్స్ లెన్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీకు లొకేషన్ చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది, మనం యాదగిరి గుట్ట దగ్గర ఉన్నామని. గుట్టపైకి వెళ్ళక ముందు లక్ష్మీ పుష్కరిణికి వెళ్ళి గుండం హనుమంతుడి దర్శనం చేసుకొని గుట్టపైకి స్టార్ట్ అవుదాం. ఇంకా గుండం దగ్గరికి వెళ్ళాక నాకు మస్తు కొత్తగా అనిపించింది. కన్స్ట్రక్షన్ అయినాక ఇది నా ఫస్ట్ విజిట్. పాత గుండానికి ఈ గుండానికి చాలా తేడా ఉంది. పాతగుండం దగ్గర రాళ్ళ మధ్యల నుంచి వాటర్ వస్తుంటే ఎంత బాగుంటుండేనో. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఇది కూడా బాగుంది, కానీ అప్పుడు ఇంకా బాగుంటుండే. నేను మా ఫ్యామిలీ ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత నేను ఈ గుండం నుంచి గుట్టపైన ఉన్న టెంపుల్ వ్యూ క్యాప్చర్ చేద్దామని ట్రై చేసిన, కానీ ఎండకి ఆ లైటింగ్కి అంత నీట్గా రాలే వీడియో. దాని తర్వాత ఇంకా యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడైన హనుమంతుడిని దర్శించుకున్నాం. గుండం పక్కన బస్ స్టాప్లో బస్సు ఎక్కితే గుట్టపైకి ఫ్రీగా తీసుకెళ్తాడు, ఫ్రీ దర్శనం అక్కడి నుంచి. కానీ మేము మా వెహికల్ వచ్చినాం కాబట్టి గుట్టపైకి అట్లనే వెళ్ళిపోయినాం. తిరుపతి అంతలా కాదులే, కానీ ఒక ఘాట్ రోడ్ వైబ్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి ప్రత్యేక దర్శనము, బ్రేక్ దర్శనము. బ్రేక్ దర్శనం మాత్రం కొన్ని పర్టికులర్ అవర్స్లోనే అవుతుంది, ప్రత్యేక దర్శనం టెంపుల్ అవర్స్లో. మొత్తం వైబ్ మారిపోయింది ఆ మ్యూజిక్తో. ఇక్కడ నుంచి 2 minutes నడుచుకుంటూ వెళ్తే పైకి వెళ్ళిపోతాము. ప్రత్యక్ష దర్శనము, బ్రేక్ దర్శనం టికెట్స్ ఇక్కడ. బ్రేక్ దర్శనం టైమింగ్స్ చూసుకొని రావాలా, లేదా టైం తీసుకొని వెయిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మొబైల్స్ నాట్ అలౌడ్. నేను ఇంకేం క్యాప్చర్ చేయలే. బట్ మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిండు, ఎట్లా తీసిండో తెలియదు. అది నేను స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అటాచ్ చేసిన. నాకు చాలా నచ్చింది టెంపుల్ లోపల, మస్తు అనిపించింది టెంపుల్ ఇంటీరియర్ మాత్రం. ఇంకా బయటకు వచ్చి మళ్ళీ మేము ఫొటోస్ దిగినాం ఇక్కడ. మా దర్శనం హార్డ్లీ ఒక 10-15 minutesలో అయిపోయింది. గుడి బయట నుంచి ఆ కింద వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుండేనో. వీడియోలో ట్రై చేసినాము క్యాప్చర్ చేయడానికి, కానీ లైవ్లో మాత్రం మస్తు ఉండే, వేరే లెవెల్. ఇంకా ఎండ కూడా తగ్గి ఆ గ్రీనరీ అదంతా మంచిగా కనిపిస్తుంది. ఇంక ఫోటోగ్రాఫర్స్ అక్కడ మనకి 150 rupees చార్జ్ చేసి ఇట్లా గోపురం పడేటట్టు మనకు ఫొటోస్ ఇస్తున్నారు. బాగుండే ఇవి కూడా. ఇది నా ఫస్ట్ విజిట్ కాబట్టి నేను మెల్లగా అట్లా నడుచుకుంటూ అన్నీ చూస్తున్నా. కొత్తగా ఉంది నాకంతా. ఇంకా మీకు అక్కడ నామాలు చూపిస్తే ఒక షటర్ పైన నాకు చాలా నచ్చింది ఇది. అందరు వచ్చి ఫొటోస్ కూడా దిగుతున్నారా. స్కై కలర్ చేంజ్ అయింది, వెదర్ చల్లబడ్డది. ఇంకా మేము మెల్లగా నడుచుకుంటూ శివాలయం సైడ్ వెళ్ళిపోయినాం. ఇది చూడంగానే నాకు అసలు వావ్ అనిపించింది. శివాలయం కన్స్ట్రక్షన్. ఇది మా తమ్ముడు. ఇంకా లోపలికి వెళ్ళిపోగానే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వస్తే ఇది మనకు సీతారాముల టెంపుల్. ఆకాశము, ధ్వజస్తంభం, నంది ఎంత బాగుంది కదా. లోపల మనకి స్ఫటికలింగేశ్వరుడు దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా కావాలంటే 200కి అర్చన కూడా చేస్తారు. అర్చనకు ఒక 5 minutes అట్లా వెయిట్ చేయాలా, రష్ బట్టి పూజారులు చేస్తున్నారు. మా అర్చన అయిపోగానే ఇంకా మేము బయటకు వచ్చాం. లోపల ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదు కాబట్టి నేనేం తీయలేదు. ఇంకా వచ్చేసి ఇక్కడ గణేశుని దర్శించుకొని, గణేశుడు పక్కనే మళ్ళీ అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడి లోపల అలా 2 minutes కూర్చున్నాము. ఇక్కడ నుంచి శివాలయం వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో. ఇటు సైడ్ బిల్డింగ్స్, అటు సైడ్ గ్రీనరీ, వెనకాల ఆకాశం చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి టికెట్ కౌంటర్ దగ్గర టోకెన్స్ తీసుకున్నాం. వీళ్ళేమో స్నాక్స్ అమ్ముతున్నారు ఇక్కడ గుడాలు. ఈ మంకీ మాజా తాగుతుంది. చూస్తున్నారు కదా, ప్రసాదం దగ్గర అయితే మస్తు రష్ ఉండే. ఇది అఖండ దీపారాధన. ఇక్కడ అన్నీ ఫినిష్ చేసుకొని మేము పాత నరసింహస్వామి టెంపుల్ సైడ్ బయలుదేరినాం. అక్కడే స్వామి ఫస్ట్ వెలిసిండు. ఈ స్టోరీ ఏంటంటే స్కంద పురాణం ప్రకారం ఋషశృంగ మహర్షి, సంతాదేవి వీళ్ళిద్దరు రిఫరెన్స్ మనకు రామాయణంలో కూడా ఉంటుంది. వాళ్ళ కొడుకు యాదరిషి మహర్షి. ఈయన విష్ణు డివోటీ. ఈయనకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే నరసింహస్వామి ఉగ్రరూపం చూడాలని. ఆ కోరిక కోసం ఈయన చాలా ప్లేసెస్ తిరిగి ఇక్కడికి వచ్చి ఒక రావి చెట్టు కింద ఉన్నప్పుడు ఈయన కోసం హనుమంతుడు ప్రత్యక్షమైండు. ఈయన కోరిక లోక కళ్యాణం కోసం అని గ్రహించిన హనుమంతుడు ఈయనకు తోడుంటా అని చెప్పి ఈయనతో తపస్సు చేయించిండు. ఆ తపస్సుకి మెచ్చిన నరసింహస్వామి ఈయనకి అనుగ్రహం 5 స్వరూపాలలో ఇచ్చిండు. అందుకే మనం దీన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటాం. స్వామిని చూసిన యాదరిషి మహర్షి స్వామిలో ఏకమైపోయాడు. అందుకే మనకి పేరు వచ్చింది. యాదరిషి మహర్షి నుంచి యాదగిరిగుట్ట. ఇంకా హనుమంతుడు క్షేత్రపాలకుడు అయ్యిండు. మీకు ఇంకొక విషయం చెప్పాలా, పాత గుట్టపై నుంచి కొత్త గుట్టపైకి నరసింహస్వామి ఎప్పుడు వెళ్తాడంట గుర్రం పైన. ఇవి ఆ గుర్రపు కాళ్ళ మరకలని భక్తులు బిలీవ్ చేస్తారు.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోరికలు కోరిన భక్తులు అట్లా రాళ్ళు పేరుస్తారంట, రాళ్ళు పేర్చి కోరిక కోరుతారంట. ఇంకా మేము కిందకు వచ్చేసినాం, నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. నేను కూడా వీడియో తీయడం ఆపేసాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళే ముందు స్వర్ణగిరికి వెళ్దాం, ఇక్కడ నుంచి దగ్గర కదా అని స్వర్ణగిరికి స్టార్ట్ అయినాం. అది నెక్స్ట్ వీడియోలో పెడతా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.